మంత్రివర్యులు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై దీక్షా దివాస్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. గౌరవ మున్సిపల్ చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కానీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. రైతు కోఆర్డినేటర్, సింగిల్ విండో చైర్మన్స్ కూడా రాష్ట్ర పార్టీ గౌరవనీయులు గౌరవ కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నాను. మరి ఈరోజు ఉద్యోగంలో ఉంటూ గౌరవ కేసీఆర్ గారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వచ్చుడా నా ప్రాణం మూడా అనే ఆలోచనతో కూర్చున్నటువంటి దీక్ష 29 తారీఖు నాడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి కార్యక్రమం తీసుకొని తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఏం చేసిండో ఏం ఆలోచన చేసిండని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ 14 సంవత్సరాలు రాత్రి మొదలు కష్టపడి నీటి బొందులో ఉన్నట్టు ఒక చుక్క నెత్తురు కూడా కారకుండా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సక్సెస్ చేసి రాష్ట్రం కానీ కేంద్రం కానీ మొత్తం టోటల్గా ఉన్న రాష్ట్రాలలో ఉన్నటువంటి సింపతి గెయిన్ చేసి కేంద్ర ప్రభుత్వం తల వంచి తీసుకున్నటువంటి పరిస్థితిని అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి ఇంత ప్రత్యేకత ఉంది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ యొక్క 29 తారీఖు నాడు జ్ఞాపకం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు ఉద్యమకారులు కానీ, అదేవిధంగా యూనివర్సిటీలో యువకులు కానీ, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ రాత్రింబవళ్ళు కష్టపడి దీన్ని సాధించినటువంటి ఘనత తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలో ప్రజాప్రతినిధులకు, ముఖ్యులకు అందరికీ దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు మనం అందరం కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో కూడా వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే 14 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద ఉన్న అబ్బాయి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు యువకులుగా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. ఆ యువకులకు కూడా వాస్తవాలు తెలంగాణ సాధించింది ఎట్లా, ఎవరు సాధించారు, ఏం చేస్తే వచ్చింది, ఎంత కష్టపడితే వచ్చింది, ఎన్ని దీక్షలు చేస్తే ఎన్ని కార్యక్రమాలు సకల జనుల సందర్భంగా కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఉద్యోగం చేసినటువంటి పరిస్థితిలో అన్ని కులాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళు చేయడంతో ఇవాళ తెలంగాణ మనం సాధించుకోవడం జరిగింది. ఆ తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. ఇవాళ చూస్తా ఉన్నాం, సంవత్సరం అయింది, ఏ పరిస్థితిలో ఉందో, మన పార్టీ పోయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు ఇవాళ వాస్తవానికి ఆనాడు చేసినటువంటి తెలంగాణను ఏ పరిస్థితిలో తేవాలి, ఎట్లా చేయాలి, ఏ రూపకల్పన చేయాలో అన్ని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు గౌరవ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అక్కడ కూడా మనం ఉద్యమకారుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా అమరవీరులకు కానీ పూలమాల వేసి అక్కడ జయశంకర్ గారికి పూలమాల వేసి మనం నివాళులు అర్పించడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ మనం అందరం కూడా పాత జ్ఞాపకాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని వాస్తవాలకు ఎవరెవరు ఎంత కష్టపడ్డారనేది కూడా తెలుసు. ఇక్కడ ఇలా జిల్లా లెవెల్లో ఉన్న ఉద్యమకారులలో ఒక 2-4-5 మాట్లాడితే వాటికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు దానికన్నా మొదలు మీరందరూ కూడా మాట్లాడాల్సింది, వాస్తవానికి అక్కడ మనం ఉన్నటువంటి ఒక డాక్యుమెంటరీ ఉన్నది. కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏ పరిస్థితిలో ఉంది, ఎంత
ఉద్యమంలో చేసినటువంటి దీక్ష కానీ అవన్నీ కూడా దాంట్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి డాక్యుమెంటరీ ఎవరన్నా